నిజమైన దేవునికి ఒక అద్భుతమైన నిరూపణ ఏంటంటే, మహాత్మా గాంధీ పుట్టి స్వాతంత్రోద్యమంలో పోరాడి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చరిత్రను, ఆయన ఆత్మకథను రాస్తాం. ఎందుకంటే పుట్టాడు, పెరిగాడు, కస్తూర్బాని పెళ్లి చేసుకున్నాడు, స్వాతంత్రోద్యమంలో పోరాడాడు, ఉప్పు సత్యాగ్రహం అని, సహాయ నిరాకరణ ఉద్యమం అని, క్విట్ ఇండియా ఉద్యమం అని, రకరకాల ఉద్యమాలు, హింస లేకుండా అహింసతో మనం సాధించాలి అని అహింసవాదాన్ని తెర మీదకి తెచ్చి రకరకాల ఉద్యమాలను సలిపి భారతావనికి స్వాతంత్ర్యం రావడానికి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా వాడబడ్డాడు. ఇదంతా మనం ఎరిగినటువంటి విషయం. ఇండియా అదంతా తెలిసిన కథ, రాయొచ్చు. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి వచ్చిపోయిన తర్వాత రాయించడం కాదు, ఒక వ్యక్తి రాకమునిపే వందల వేల సంవత్సరాలకు ముందే ఎలా వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో మొత్తం చెప్పేవాడు దేవుడు. భవిష్యత్తు సంభవాలు చెప్పమని అడుగుతున్నాడు ఇక్కడ 23. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడు, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందమో. ఏమన్నా అర్థమైందా తమ్ముడు నేను చెప్పేది? సృష్టికర్తకు ఒక రుజువు ఏంటంటే, సృష్టికర్త తానే గనుక, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తాను ఎరిగినవాడు గనుక, ఆయన కాలాతీతుడు గనుక, అన్ని కాలాలలో ఉండువాడు గనుక, గతించిన సంగతి, ప్రస్తుత సంగతి, ఇక మీదట రాబో సంగతిని కూడా వివరించువాడై ఉండాలి. ఈ 3 విషయాలు రుజువు చూపించిన వాడు బైబిల్లో చెప్పబడిన దేవుడు. ప్రజలు ఈనాడు కాకపోతే ఏనాటికైనా సరే ఇప్పుడు వెటకారాలు చేసేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, ఎగతాళిగా మాట్లాడేవాడు మొత్తానికి ఒకరోజు కనువిప్పు కలిగిద్ది. వారు సిగ్గుతో తలదించుకునే రోజు ఒకరోజు వచ్చింది. ఎందుకంటే వారు దూషించి, ద్వేషించి, ఎగతాళి చేసినటువంటి వాడే ఈ విశ్వ నిర్మాణకుడని, అసలు సృష్టికర్తని జగత్తు మొత్తానికి తెలిసిద్ది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జరిగినాయే. స్పష్టంగా ప్రపంచం అంతటి మీద జరగబోయేటువంటి వాటిల్లో కొన్ని ఘట్టాలు ముందే చెప్పాడు లేఖనంలో. అలాగే జరిగినాయి, ఇక ముందు కూడా అలాగే జరగబోతున్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా లేకపోతే గాజా యుద్ధం గురించి టీవీలో మారుమోగుతున్నాయి. 2 సాక్షులను హతం చేయటం భూజనులందరూ చూచి ఒకరికొకరు కానుకలు పంపుకుంటారు అన్నాడు. చేసుకుంటారు 2 సాక్షులు చచ్చిపోయారని. ఎందుకు పండగ చేసుకున్నారు, ఎందుకు ఫంక్షన్ చేసుకున్నారు అంటే, వారు 1260 దినములు భూజనులను శాసించారు, దేవుని పక్షముగా సాక్ష్యం ఇచ్చారు గనుక వాళ్ళ దెబ్బకి భూజనులు కంగారు పడ్డారు. తర్వాత వారు హతులైనప్పుడు, శత్రువు చేత హతము చేయబడినప్పుడు భూజనులందరూ అది చూచి అనుంది. ఒకరికొకరు కట్నములు పంపుకున్నారట. సంతోషించండి ఫ్రెండ్స్, సంతోషించండి. ఇంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ 2 హతులయ్యారు అని పండగ చేసుకుంటారు. హమాస్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి, దాడి చేసి మనుషుల్ని చంపినప్పుడు కొన్ని దేశాలలో అదే చేశారు పండుగ. తెలుసా మీకు? స్వీట్లు పంచుకున్నారు. అక్కడ నరమేధం జరిగితే పసిపిల్లల్ని కూడా చూడకుండా అందరినీ దారుణంగా చంపితే ఫంక్షన్స్ చేసుకున్నారు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తెలుసా మీకు? తెలిసినా తెరవపోయినా దేవుడు తన గ్రంథంలో చెప్పిన ప్రకారం సమస్తం కూడా ఇక నెరవేరడానికి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడో చెప్పేశాడు, క్రీస్తు శకం 70లో వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా. కానీ పొంతి పిలాతు సభలో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని పిలాతు యేసును సిలువకు అప్పగించమని యూదులు కేక వేసినప్పుడు, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటే వీళ్ళందరూ కలిసి ఏమన్నారో తెలుసా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. మా మీద ఉండుగాక అంటే వాళ్ళ వరకు అయిపోయేది, మా కూడా ఉండాలని కోరుకున్నారు. వాని రక్తం అంటే ఏంటో తెలుసా? ఒకవేళ అతన్ని మేము హత్య చేస్తే ఆ రక్తాపరాధం, ఆ హత్య నేరం, ఆ పాపం యొక్క ఫలము మేము మా పిల్లలు అనుభవిస్తాం అన్నారు. ఎంత డేంజర్ కోరిక చూడది. అందుకే సిలువలో ఆయన బలి కావడానికి ముందు గోలుగొత్తా అనబడిన కపాల స్థలమునకు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఆయనను చూసి ఏడ్చినప్పుడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే వారు కోరుకున్నారు. ఏమని కోరుకున్నారు? వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగా. కానీ నాదేముంది, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లలాగా వచ్చాను. ఇదిగో సిలువను మోసుకొని వెళ్తున్నాను, ఈ సిలువలో ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, 3వ నాడు పునరుద్ధాన మహిమతో తిరిగి లెగుస్తాను.
నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి. కానీ నన్ను అప్పగించినటువంటి ఆ రక్తాపరాధం, హత్యానేరం మీ వాళ్ళు తమ మీదకి వచ్చినట్లు కోరుకున్నారు కనుక ఈ శాప ఫలం తప్పకుండా అనుభవించే అవకాశం ఉంది. ఆయన అన్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా చంపుచూ ఉండుదానా అని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుక్కుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ అని దినములు వచ్చుందని చెప్పాను. ఈ మాట దేన్ని బట్టి పలికాడు తెలుసా? ఇంకా కొంతకాలానికి పొంతి పిలాతు సభలో వాళ్ళు ఏం కోరుకుంటారో దాని ఫలం వాళ్ళు ఎలా అనుభవించబోతున్నారో ముందే మాట్లాడాడు ప్రభు. పునఃశిలువ వేశారు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3 రోజులు తిరిగి లేచాడు, 40 దినములు శిష్యులకు కనిపించాడు, దాదాపు 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు కనిపించాడు. తర్వాత ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు పండుగ దినమున శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడి లోకంలో ఇక సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అయిపోయింది. అపోస్తలులను కూడా ఇబ్బంది పెట్టారు, కొంతమంది హతసాక్షులను చేశారు, చంపారు, చిత్రవద చేశారు. అంతా అయిపోయింది. క్రీస్తు శకం 70 వచ్చింది. క్రీస్తు శకం 70లో సైన్యములు యెరూషలేమును దండ్ల చేత చుట్టి అతి కిరాతకంగా మనుషులను చంపి ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రపంచములో ఎన్ని దిక్కులోని అన్ని దిక్కులకు చెదరగొట్టారు. అర్థమైందా? అలా చెదరిపోయారు, లేకుండా వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. అలా చెదరగొట్టబడినటువంటి ఆ జనాంగం రెహబాము కాలములో యూదా దేశముగాను ఇశ్రాయేలుగాను 2గా విడిపోయింది. 2 రాజ్యాలైంది. ఫస్ట్ ఒక్కటే రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. తర్వాత రెహబాము కాలంలో అది 2గా విభజింపబడింది. సౌలు పాలించినప్పుడు ఒక్కటే, దావీదు ఒక్కటే. సొలొమోను కొడుకు రెహబాము టైంలో అది విభజించబడింది. 2 గోత్రాలు కలిసి ఒక రాజ్యం, మిగిలిన గోత్రాలు కలిసి ఒక రాజ్యంగా ఇశ్రాయేలు యూదా రాజ్యంగా మారిపోయినాయి. తర్వాత కొంతమంది రాజులు వచ్చారు, పరిపాలన జరిగినాయి, అయిపోయింది అంతా. యేసు ప్రభు వచ్చాడు. ఆయన సిలువకు అప్పగింపబడిన ఘట్టంలో రోమా గవర్నమెంట్ లైన్లో ఉంది. రోమా ప్రపంచాన్ని ఏలుతున్న దినములవి. ఆ దినముల్లో యేసు ప్రభు పలికినట్లే నీ మీద రాయి మీద రాయి నిలిచి ఉండకుండా మొత్తం నేలమట్టం చేస్తారు. నిన్ను నీ పిల్లల్ని ఈ మట్టిలో కలిపేస్తారు. అంత దుర్మార్గం జరగబోతుంది. ఎందుకంటే మీరు కోరుకున్నారు ఆ నీతిమంతుని రక్తం మా మీదకి, మా పిల్లల మీద కూడా కోరుకున్నారు కనుక ఆ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పాడు. అది క్రీస్తు శకం 70లో జరిగింది. జరిగి అప్పుడు చెదరిపోయారండి వాళ్ళు. ఇది క్రీస్తు శకం 2023. ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడు చెదరగొట్టబడ్డారు? ఎప్పుడు? ఆ శాపం వాళ్ళని ఇప్పటికీ వెంటాడుతానే ఉంది. తెలుసా మీకు? హిట్లర్ అనేవాడు దాదాపు 60 లక్షల మంది యూదుల్ని ఊచకోత గోయించాడు, చంపించాడు దారుణంగా, రకరకాలుగా. కొంతమంది ఇలా వచ్చి ఇశ్రాయేలు జాతిని ఆడుకున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుంది చూడండి. అయితే వినాలి, ఆ శాప ఫలం ఆ రోజు వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ పలికిన దాని ఫలం ఎంతకాలం అనిపించారో చూడు. వాళ్ళు చెదరగొట్టబడ్డది ఎప్పుడయ్యా? క్రీస్తు శకం 70లో. తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా సమకూడిన దినం ఎప్పుడయ్యా? 1948 ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది. దీన్ని గురించి దేవుడు తన గ్రంథములో పలికించాడు, రాయించాడు. ఆ జనమును నేను మళ్ళా సమకూరుస్తాను, ఆ జనమును ఏకరాజ్యముగా ఏకజనముగా చేస్తానని తన గ్రంథములో పలికించాడు. ఈ పెళ్లగింపబడకుండా వారిని స్థిరముగా నాటతానని దేవుడు ప్రవచింపజేశాడు తములో. దేవునికి స్తోత్రం. అంతటి నుండి చెదరిపోయినటువంటి నా జనమును నేను సమకూరుస్తాను, వాళ్ళందరినీ ఒక రాజ్యముగా నియమిస్తాను, ఇక వారు అక్కడి నుంచి ఎప్పటికీ పెళ్లగింపబడరు అన్న వాగ్దానం ఇచ్చాడు. ఆయనే. ఎందుకు? శాప ఫలం, వాళ్ళు తెచ్చుకున్న దరిద్రం. అవునా? తర్వాత ఏమన్నాడు? అంత్యదినములలో మొత్తాన్ని నేను సమకూరుస్తానన్నాడు. క్రీస్తు శకం 70లో చెదరిపోతే తిరిగి ఇశ్రాయేలు ఒక రాజ్యముగా ఏర్పడటానికి మళ్ళీ ఎంతకాలం అయిందయ్యా అంటే మీరు ఇక మధ్య గ్యాప్ లెక్కేసుకోవచ్చు. 1948లో ఇజ్రాయేల్ ఒక స్వతంత్ర దేశముగా ప్రకటింపబడింది. అంటే ఇక 70లో దెబ్బతిన్నది, తర్వాత అంటే మొదటి శతాబ్దంలో దెబ్బతిన్నది, తర్వాత 19వ
శతాబ్దంలో మళ్ళీ తిరిగి రాజ్యం అంటే ఇంచుమించు 1900 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక రాజ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగు. ఏది? ఇశ్రాయేలు జనాంగం. యూదా ఇశ్రాయేల్ 2 రాజ్యాలుగా ఉందా, ఒకటే రాజ్యంగా ఉందా? ఏ రాజ్యాన్ని చేస్తానన్నాడు? చెప్పిన మాట ప్రకారం అక్షరాల నెరవేరి తీరింది. ఒక రాజ్యమే అయిపోయింది. ఇప్పుడు యూదా ఇశ్రాయేల్ 2 కాదు, మొత్తం కలిసి ఒకటే ఇశ్రాయేలు దేశం. ఓకే, దాదాపు 95 లక్షల జనాభా ఇంచుమించు. గాజా వచ్చి 25 లక్షల జనాభా. అంటే ఇంచుమించు ఇప్పటికి 1 కోటి మంది కూడా కాలేదు, 1 కోటి మంది లోపు ఉన్నారు ప్రజలు. ఇశ్రాయేలు జనాంగం ప్రాంతానికి తిరిగి వచ్చేసింది. వినాలి, ఇది ఒక సూచన, లేఖనముల నెరవేర్పు. ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధన ప్రవక్త గ్రంథములో, హెస్కేలు గ్రంథంలో చెప్పాడు ఈ సంగతిని. అర్థమైందా? చెప్పాడు, హెస్కేలు గ్రంథంలో చెప్పాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన లైన్లోకి వచ్చింది. క్రొత్త నిబంధనలో వాళ్ళు యేసు ప్రభుని సిలువకు అప్పగించడం ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత క్రీస్తు శకం 70లో చెదరిపోయారు. వీళ్ళు చెదరగొట్టబడే సంగతి రాసేశాడు. ఎవరు? దేవుడు ముందే చెప్పాడు. తిరిగి వాళ్ళు సమకూర్చబడి ఇక ఎప్పటికీ పెళ్ళగింపబడకుండా అక్కడే స్థిరమయ్యేటువంటి ఘట్టం కూడా దేవుడు రాయించాడు. 1000 సంవత్సరాలకు ముందు జరగక మునుపు 1000 సంవత్సరాలకు ముందే చెప్పాడా? చెప్పింది చెప్పినట్టు జరిగిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో యెరూషలేములో 2 సాక్షులు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళని భూజనులందరూ చూచి ఒకరికొకరు కానుకలు పంపించుకుంటారని ప్రకటన గ్రంథ రచయిత అయినటువంటి యోహాను రాశాడు. యోహాను ఉన్న కాలంలో ఎక్కడన్నా ఒక దేశంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని ప్రపంచ ప్రజలందరూ చూసే ఛాన్స్ ఉందా? రేడియో ఉందా? అప్పుడు టీవీ ఉందా? ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? ఏమీ లేదు. తమిళ్ బాగుంటున్నారు. 1వ శతాబ్దంలో రాయబడింది ప్రకటన గ్రంథం. 1వ శతాబ్దంలో రాయబడింది ప్రకటన గ్రంథం. అంత్య దినముల్లో ఏం జరిగిద్ది అన్నాడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము. 100 సంగతుల్ని అప్పుడే చూసినట్టు రాశారు. అనవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చడిదేనయ పుస్తకమా వేద పుస్తక. మానవాళికి జ్ఞానమే మంతలు మెచ్చడిదేనయ అన్నాడు. పాడండి. ప్రకటన గ్రంథం 11లో 2 సాక్షులు హతులైనటువంటి ఘట్టం రాయబడి ఉంది. ఒకసారి ప్రకటన 11 తీయండి. చెప్పుట ముగియగానే అగాధముల నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండెను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశవరులకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి అక్కడ ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచూ. ప్రజలకును వంశకులకు సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచూ. వారి శవములను సమాధిలో పెట్టనయ్యరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు అది వినండి. భూనివాసులు ఎంతమంది లైన్లో ఉన్నారు? పెద్దగా చెప్పండి. పెళ్లి జరుగుతుందా? అది ఉన్నది ఎంత? జస్ట్ చిన్న సూచన. ప్రపంచాన్ని 2 ముక్కలు చేసింది. ఇప్పుడే చూడు. అది ఉన్నది చిన్న దేశం, భూమి మధ్య భాగంలో ఉంది. ఇప్పుడు ప్రపంచాన్ని 2 భాగాలు చేసింది. ప్రపంచం 2 భాగాలుగా డివైడ్ అవ్వడానికి ఇదే కేంద్ర బిందువు అయింది. చూడండి, ఏంటి 2 భాగాలు? ఒక భాగమేమో ఇశ్రాయేలుకు సపోర్ట్ చేసే భాగం, ఒక భాగమేమో ఇశ్రాయేల్ని అవాయిడ్ చేసిన భాగం, ఇశ్రాయేల్ శత్రువుకి సపోర్ట్ చేసే భాగం. 2 దాన్ని అట్లా దృష్టిలో పెట్టుకోండి. నేను చెబుతా ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు భూనివాసులందరూ చదువు. భూనివాసులు అందరు లైన్లోనే ఉన్నారా? ఈ నైట్ పోనీయొద్దు. ఈ నైట్ చదువునానా? భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుంది. మీరు ఏది రౌండ్ చేయాలంటే భూనివాసులు వారి గతి చూచి, భూనివాసులు వారి గతి చూచి అన్నది రౌండ్ కొట్టండి. చూచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుందురు అని రాసుంది. యెరూషలేము దగ్గర యూదా దేశంలో వారు చంపబడి అక్కడ వారి శవములు పడితే వాళ్ళని భూనివాసులు ఎలా చూస్తారయా? ఆ ఊరోళ్ళు చూస్తారు. భూనివాసులు ఎట్లా చూస్తారు? అసలు ఏమున్నాయి? కానీ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే రాశాడు. దర్శనం చూసి రాశాడు. చూపించిన వాడెవరు? అక్కడ లైవ్ను వీక్షించవచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఒకటి రాబోతుంది.
ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని భూమి మీద ఉన్న ప్రజలందరూ చూసే సౌకర్యం భవిష్యత్తులో వచ్చిందని దేవునికి ముందే తెలుసు. ఓకే, అప్పుడే గుర్తించి అంత్య దినములలో ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధి చెందిద్ది కాబట్టి ఆ ఇద్దరు సాక్షుల ఘట్టాన్ని భూజనులు అందరూ చూసే ఛాన్స్ ఉందని దేవుడు ఎరిగిన వాడే రాయించాడు. చూసారా, అది ఇప్పుడు అది లైవ్ చూశారు. ఇలాంటిది ఒకటి వచ్చిందని యోహానుకు తెలుసా? అసలు రేడియో వచ్చిందని తెలుసా యోహానికి? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుడు ఆయన. అప్పుడు ఏంది, చర్మపు కాగితాల మీద రాసుకునేవాళ్ళు. ఇలాంటి పేపర్ ఒకటి వచ్చిందని తెలుసా? అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. ఇట్లా ఉండగలవా నువ్వు? ఏమయ్యా రేపు ఇట్లా ఉండగలవా? పోనీ నిన్నట్లోకి వెళ్ళగలవా? అట్లా వెళ్తే ఎంత బాగుండు. నిన్నట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే నేను 6 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోతా. చిన్నప్పుడే ఎప్పుడు పెద్ద అవుతావని తపన. పెద్ద అయిన తర్వాత ఎందుకు పెద్ద అయ్యవరా నాయన? 6 ఏళ్ళప్పుడే బాగుందిరా, శుభ్రంగా అంత తింటాం, గోలిదాట ఆడుకోవడం ఎంత బాగా. పొరపాటున పెద్ద అయిపోయి ఇక పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, బంధాలు, ఏడుపులు, పెడపప్పులు. మీరు ఎన్నేళ్ళ వయసులోకి వెళ్ళిపోతారు? ఇంకా అవకాశం ఉంటే నిన్నట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే నేను 6 ఏళ్ళ వయసులోకి వెళ్ళిపోతా అనొచ్చు. నిన్నట్లోకి వెళ్ళగలవా? చెప్పమ్మా. రేపట్లోకి రైట్, మనం ఇప్పటి వారమే. కానీ దేవుడికి ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా? అన్ని కాలములలో ఉండువాడు. భూరాజులను ఎదిరించి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరతాడు. ఇంచుమించు 30 చిల్లర్లో కన్ను మూస్తాడు. అతనికి సంతు ఉండదు. అతని సైన్యాధిపతులు అతని రాజ్యమును విభాగించి పంచుకుంటారన్న సంగతి దానియేలుకి ఏం తెలుసు? భవిష్యత్తులో అలెగ్జాండర్ అనేవాడు ఒకడు వస్తాడు. అతడు ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చిరుప్రాయం నుండి లైన్లోకి వచ్చేస్తాడు. యవన ప్రాయం నుంచి లైన్లోకి వచ్చేస్తాడు. అతడు చాలా వరకు విజేత అవుతాడు. చివరికి అర్ధాంతరంగా అతడు ముగిస్తాడు, చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత వానికి వారసుడు ఎవడు ఉండడు. కనుక అతని సైన్యాధిపతులే అతని రాజ్యమును 4 భాగాలుగా పంచుకుంటారు అన్న సంగతి దానియేలుకి తెలుసా? తెలీదు. కానీ ఎవరు చూశారు? అలెగ్జాండర్ అనేవాడు పుట్టకముందే అలెగ్జాండర్ చరిత్ర, అలెగ్జాండర్ ముగింపు, అతని రాజ్యం, ఆ గ్రీకు రాజు అతని రాజ్యం 4 ముక్కలైద్దన్న సంగతి దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకి ఇచ్చి రాయించాడు. ఎందుకు చెబుతున్నా? రుజువులు చూపించాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఒక రుజువు. అక్కడికి వస్తా, రాకపోయే ముందు ఇంకొక నిరూపణలు చూపించాలా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎక్కడుంది? అలెగ్జాండర్ గురించే దానియేలు గ్రంథం అన్నావుగా. అంటే ఆ మధ్య శుక్రవారం ఇప్పుడు చూపించాను నేను. సరే, మళ్ళీ ఒకసారి చూపిస్తా, చూడండి. దానియేలు 8:4 చదువు. ఆ పొటేలు 8:5 చదువుతాను. నేను ఈ సంగతి ఉండగా ఒక మేకపోతు పడబట్టు నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. మేకపోతు మీద పోల్చి చెబుతున్నాడు ఉపమాన భాషలో. చూడు, దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది పక్కన నిలుచుట చూచి నా 2 కొమ్ములు గల పొటేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొటేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదే దాని మీదకి వచ్చి ఆ పొటేలను గెలిచి దాని 2 కొమ్మలను పగలగొట్టెను. ఆ పొటేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలపడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొటేలను తప్పించుట ఎవరి చేతనూ కాకపోయిను. ఇంతకు పొట్టేలు అంటే ఎవరో తెలుసా? 2 కొమ్ములు గల పొట్టేలు మాదీయ పారసీక సామ్రాజ్యం. ఈ కొట్టి దాన్ని దెబ్బతీసినటువంటి దాని పేరు మేకపోతు. మేకపోతు మహాబలం చూపించిందంట. ఇంకా చూడ మేకపోతు గురించి ఏం చెబుతాడు, చదువు. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది చాలిక. ఇప్పుడు నాకు చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇంకో రిఫరెన్స్ చూపిస్తా. నేనేమన్నాను? ఆ పొట్టేలు మాదీయ పారసీక సామ్రాజ్యం అన్నా. ఆ మేకపోతు గ్రీకు రాజు అలెగ్జాండర్. ఇదిగో కిందికి చదువు. 11. ఇప్పుడు దర్శన భావం ఎవరిస్తాడు చూడు. ఇప్పుడు 11:2 కాదు, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువు, లేకపోతే 18వ వచనం నుంచి చదువు. వాడు చుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడి తిని
గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గుర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొటేలున్నదే, అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఓకేనా? పొట్టేలు ఎవరు? పొట్టేలు మేకపోతులు. పొట్టేలు మేకపోతులు మనకేం అర్థం కావట్లేదు పాడు అనుకుంటాం. అసలు దడ తగ్గించుకొని కింద చదివితే ఉపమాన రూపంలో పోల్చి చెప్పిన దేవుడు కింద వర్ణించాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 2 కొమ్ములు గల పొట్టేలు మాదీయ పారసీక రాజులను సూచించుచున్నాడు. కనుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్. చదువు. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనముల నుండి పుట్టుదురు గాని వారు అతని కన్నా బలము గలవారుగా ఉండరు. దేవునికి స్తోత్రం. ఓకేనా? మీరు అలెగ్జాండర్ స్టోరీ చదవండి. అలెగ్జాండర్ రాజ్యం ఎన్ని భాగాలైందో, దాన్ని ఎవరు పంచుకున్నారు, కొంచెం చరిత్రలోకి వెళ్ళి మీరు ట్రై చేయండి. ఈ మ్యాటర్ దొరికింది మీకు. 4గా విభాగింపబడింది. సైన్యాధిపతులే దాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు అయ్యా, నువ్వు మా ప్రాణం తీస్తున్నావు దాటి నుంచి, అలా ఏదేందో పొట్టేలు అంటావు, మేకపోతులు అంటావు, ఆ రాజు అంటావు, ఈ రాజు అంటావు, ఏందో నాయన ఆల్ నైట్ కోవటంలో మమ్మల్ని సాగుకొడుతున్నారు అనుకోవద్దు. ఇవన్నీ మీకు నిరూపణ కోసం చెప్తున్నా. దేవుడు తన గ్రంథమందు జరిగిపోయిన కథలు చెప్పాడు. జరిగిపోయిన అంటే సృష్టి ఎలా జరిగిందో చెప్పాడు, జరుగుతున్న దాన్ని చెప్పాడు, జరగబోతున్న కథను కూడా చెప్పాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములను మనకు స్పష్టముగా అందించిన వాడు గనుకనే బైబిల్లో చెప్పబడిన దేవుడే అసలు సిసలైన సృష్టికర్త. ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి సృష్టి ఎన్ని మలుపులు తిరిగిద్దో, చివరికి ఎక్కడ ముగిసిద్దో సృష్టించిన వాడికే తెలుసు. ఒట్టోడికి ఏం తెలుసు? నేను మన వాళ్ళకి చెబుతున్నా, ఎచ్చులు పడవాకండ్రా, ఇప్పుడు తిట్టండి, రేపు ఒక్కొక్కడికి మోగిద్దిరా, బ్యాండ్ మేళం మోగిద్దిరా అని చెబుతున్నా నేను. మీరు ఎవరిని తిడుతున్నారు, ఎవరిని తేలిగ్గా అంచనా వేస్తున్నారంటే ఈ విశ్వానికి ఎవరు నిర్మాణకుడై ఉన్నాడో అతనిని.